అద్భుతంగా అవుతుంది మన యొక్క వాటర్ ఫాల్ అయితే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ గారు. ఈ వీడియోలో మనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తిర్యాని వాటర్ ఫాల్స్ అయితే చూడబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లంపల్లికి పోయే మంచిర్యాల ఫ్లైఓవర్ మీద అవుతున్నాం. ఇక్కడ నుంచి వెళ్దాం మనం. వ్యూస్ మాత్రం అంటే చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఒకసారి చూడవచ్చు. ఇప్పుడు కనిపిస్తుందిగా, ఆ దారిలో వెళ్తే మీరైతే బొక్కలగుట్ట ఏదైతే గోండ్రాజులు కట్టించిన గాంధారి కిల్ల అయితే ఉంటుంది. దారిలో అయితే అవి కూడా చూసుకోవచ్చు, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. స్ట్రైట్ వెళ్ళాలి, చూస్తున్నారుగా. ఇప్పుడైతే మనం తిర్యానికి వెళ్తున్నాం. మనం వెళ్తున్నాం తిర్యానికి, ఆల్మోస్ట్ దగ్గర అవుతున్నాం. ఇక్కడ నుంచి వ్యూ చూడవచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో చూపిస్తాం. ఇటు రావాలన్నా ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది, తిర్యానికి లెఫ్ట్ సైడ్ దారని. ఇది దారిలో అయితే వెళ్ళాలి. దారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఆల్మోస్ట్ దట్టమైన అడవిలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. చినుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి, చూస్తున్నాం ఏ విధంగా అవుతుందో. నేను లోనావాలా, పంచగని, మహాబలేశ్వరి అనుకున్నా. ఇక్కడ కూడా నాన్ స్టాప్ వర్షం దంచి కొడుతుంది. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మాత్రం మంచి ఎండు ఉండే, నేను ఎండే ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ విపరీతంగా వర్షం. ఇప్పుడే ఎడవడంతో అయితే మనం ముందుకెళ్తాను. వస్తున్నది వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. వెళ్ళేదారిలో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడే మీరు సమ్మక్క సారక్కలు అయితే నిలబెడతారు జాతర. చూస్తున్నారుగా. ఎట్లాస్ మనం అయితే వాటర్ ఫాల్ దగ్గర చేరుకున్నాం. అక్కడ పోలీసులు మాత్రం అలో చేస్తలేరు. రిక్వెస్ట్ చేయడంతో అయితే ఎంట్రీ టికెట్ పెంచారు. దాదాపు 50 రూపాయలు అయితే తీసుకుంటున్నారు, వెహికల్కి అయితే 20 రూపాయలు తీసుకుంటున్నారు. అట్లా తీసుకొని అయితే అలో చేస్తున్నారు. చూడొచ్చు దారి ఏ విధంగా ఉందో, చూస్తున్నాగా. ఇప్పుడు మనం తిర్యాని వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం, చూడబోతున్నాం ఏ విధంగా ఉందో. చూస్తున్నారు, చుట్టూ పోలీసులు ఉన్నారు, దగ్గరికి అయితే పోనిస్తలేరు. ఇదైతే అలో చేస్తలేరు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా కిందికైతే అలో చేస్తలేదు చాలామందిని. చూస్తున్నాగా వస్తలేదు. ఇక్కడ నుంచి అయితే మీరు దగ్గర నుంచి అయితే చూడవచ్చు ఏ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం తిర్యాని వాటర్ ఫాల్ చూడబోతున్నాం. దాంట్లో చూస్తున్నట్టు ఏ విధంగా ఉన్నాము. ఇప్పుడు మన వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను.
బాగా రిక్వెస్ట్ తోడైతే మనల్ని అయితే అలో చేశారు. ఒక్కసారి దగ్గర నుంచి క్లోజ్ షాట్ చూపించేసి వస్తా. చూస్తున్నారు కదా దారి ఏ విధంగా ఉంది చూడవచ్చు. చూస్తున్నారుగా రిస్క్ అయితే ఉంటుంది, అందుకే జాగ్రత్తగా అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళి క్లోజ్ షాట్ తీసుకొని వచ్చేద్దాం, ఓకేనా. చూస్తున్నారుగా వాటర్ ఫ్లో అయితే జరుగుతుంది, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చూడవచ్చు అద్భుతంగా అయితే ఉంది కదా. ఇదే వచ్చేసి వాటర్ ఫాల్, చూస్తున్నారు కదా చుట్టూ చూడవచ్చు. సూపర్బ్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి దాదాపు క్లోజ్ షాట్లో మీకు చూపిస్తా ఏ విధంగా ఉన్నది ఈ వాటర్ ఫాల్ అనేది. నెక్స్ట్ లెవెల్ ఉన్నది అబ్బా. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది చాలామంది ఎందుకు వాటర్ ఫాల్ అంటారు. ఇక్కడ అర్థమైంది. ఇక్కడ చూస్తున్నారు కదా లోతు తక్కువ ఉన్న కంచెలు అయితే తీసుకోవాలి మీరు. చూడవచ్చు ఇక్కడ రోప్ అయితే పెట్టడం జరిగింది. దీన్ని అయితే క్రాస్ చేసి లోపలికైతే వెళ్ళొద్దు, ఇక్కడ నుంచే మామూలుగా అయితే మనం తీసుకోవాలి. చూస్తున్నారుగా ఇక్కడైతే కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఇదే వచ్చేసి వాటర్ ఫాల్ తీరే అని అద్భుతంగా ఉంది కదా. చూస్తున్నారు కదా చుట్టుపక్కల కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. సూపర్గా అనిపిస్తుంది అబ్బా. ఇంత దూరం వచ్చినాం, మనకైతే లాస్ట్ అయితే పర్మిషన్ ఇచ్చారు, దాంతో అయితే మనం దిగడానికి అయితే రావడం జరిగింది. చూస్తున్నారుగా అద్భుతంగా అవుతుంది మన యొక్క వాటర్ ఫాల్ అయితే. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారుగా ఇక్కడ ఏంటంటే వాటర్ ఫ్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ పెరిగిపోతుంది, దానివల్లనే అలో చేస్తలేరు, పైనుంచి అయితే దిగమంటున్నారు. చూస్తున్నారుగా ఒకటేసారి వాటర్ ఫ్లో అయితే ఏ విధంగా పెరుగుతుందో, ఓకేనా. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా చూడవచ్చు. ఇలా మనం పైకి వెళ్ళిపోవాలి. ఈ బొమ్మ నుంచి రైట్కి వెళ్తే ఇటువైపు తిరియాని వస్తుంది, చూస్తున్నారు కదా. స్ట్రేట్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్తే ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ వస్తున్నట్టు. ఇప్పుడు స్ట్రేట్ వెళ్ళి ఆ ప్రాజెక్ట్ అయితే చూద్దాం పదండి, వెళ్దాం పదండి. ఇలా మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్లోనే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నాగా ఆడికి వెళ్ళి చూద్దాం పదండి. ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చినాం. సో చూడవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో ఉంది ప్రాజెక్టు. ఇక్కడి నుంచి ఎలాగుందో చూపించి అటు ముందుకెళ్ళి బ్రిడ్జి కాంచెలు చూపిస్తాను నేను. కాంచెలు చూస్తున్నా కదా ఎలా ఉందో, చుట్టూ చూడవచ్చు ఏ విధంగా ఉంది. ఇటు నుంచి మీదికి ఎక్కి అట్లా చూద్దాం. ఇక్కడ చూడవచ్చు హోల్ ఉన్నట్టుంది. ఎలా ఉంది ఇలా మనం అట్లా లాస్ట్కి వెళ్ళి అక్కడ నుంచి పైకి ఎక్కి మనం అట్లా తిరిగేద్దాం బ్రిడ్జి కాంచెలు. చూస్తున్నది కదా ఏ విధంగా ఉంది. అప్పుడు హాయ్ చూద్దాం.
ఒకసారి సౌండ్ వినొచ్చు, ఎంత అద్భుతంగా వస్తుంది. చూస్తున్నారు కదా సౌండ్. ఇలా మనం లాస్ట్కి వెళ్తే అక్కడ నుంచి మెట్లు ఉంటాయి, మీదికి వెళ్ళి అక్కడ ఒకసారి డ్యామ్ మొత్తం చూపించుకొని వస్తాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ హోల్స్ లెక్కింది, ఇందులో నుంచే వాటర్ అయితే కిందికి వెళ్తుంది. చూస్తున్నారు. సూపర్ ఉంది కదా ఇక్కడ నుంచి. అంటే వాటర్ ఫ్లో అయితే తక్కువనే ఉంది, చూడడానికి మాత్రం బాగుంది. ఇక్కడ నుంచి లాస్ట్కి మెట్లు ఉంటాయి, అలా మెట్లు ఎక్కి మనం వెళ్దాం అవతల వైపు. చుట్టూ చూడవచ్చు ఏ విధంగా ఉంది చూస్తున్నాను. ఇటువైపు కూడా చూడవచ్చు, సేమ్ ఉంది. చూస్తున్నాను. ఇప్పుడు పైనుంచి ఏ విధంగా ఉందో చూపిస్తా. ఇప్పుడు మన మెట్లెక్కి పైనుంచి ఎలా ఉందో చూద్దాం. ఈ విధంగా అవుతుంది. అక్కడ ఎదురుగా అయితే బ్రిడ్జ్ ఉంటుంది, అలా మనం చూసుకుంటూ అవుతాం. చూస్తున్నాం ఏ విధంగా ఉందో. అవతల సైడ్ అసలు ప్రాజెక్ట్ అయితే ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. చూస్తున్నారు కదా మెట్లు అయితే ఏ విధంగా ఉంది, అటు వెళ్ళి చూపిస్తాం మీకు ఏ విధంగా ఉంది. చూస్తున్నారు అసలు వాటర్ స్టోరేజ్ వచ్చేసి అవతల సైడ్ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. చూడవచ్చు. ఇక్కడి నుంచి వ్యూ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది. మనం అటువైపు వెళ్దాం, బ్రిడ్జ్ మీద మనం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చుట్టూ అయితే బ్రిడ్జికి నడిచేటట్టు అయితే ఉంది సదుపాయం మెట్లతోటి. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా. ఇక్కడి నుంచి చూస్తే మాత్రం చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎక్సెస్ వాటర్ అవతల వైపు వచ్చి అక్కడ నుంచి కిందికి అయితే వస్తుంది. చూడవచ్చు. మనమైతే ఇటు కొస్తా నుంచి అలా ఇలా తిరిగి ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్ట్రైట్ వెళ్ళి అటు వెళ్ళాలి లాస్ట్కి. వస్తున్నాయి లాస్ట్కి ఒక టెంట్ మాల్ లెక్క అయితే కనిపిస్తుంది. చూస్తున్నాను అద్భుతంగా ఉంది కదా. దగ్గరలే కాబట్టి ఇటు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కూడా చూసుకుని వెళ్తే బెస్ట్, ఎందుకంటే పర్లేదు బాగానే ఉంది. అలా మనం ముందుకు వెళ్తున్నాం. చూస్తున్నారు ఇక్కడ చాలామంది అయితే ఫిషింగ్ చేస్తున్నారు. ఎండకైతే వచ్చేసినాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఆలయం అయితే ఉంది చిన్నగా. చూస్తున్నారు తిర్యానీలో ఇలాంటి ఆలయాలు అయితే చాలానే మీకైతే కనిపిస్తాయి. చూస్తున్నాను ఇక్కడ వ్యూ మాత్రం. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. చూస్తున్నారు
ఇదే వచ్చేసి ఎన్టీఆర్ సాగర్, చాలా పెద్దది. ఇప్పుడు మనం మళ్ళీ మన బైక్ దగ్గరికి అయితే వెళ్తాము. చూస్తున్నాము ఇలా మెట్ల మీద నుంచి అయితే వెళ్ళాము. సూపర్గా అనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే చెట్లు. ఓకేనా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తిర్యాని వాటర్ఫాల్ మరియు ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ, కీప్ వాచింగ్.